ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు శ్రమజీవి. తన పని తను చేసుకుంటూ జీవించేటువంటి వ్యక్తి. ఏ ముహూర్తాల మీద, ఏ గ్రహాల మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆ రైతు. అయితే పాపం ఆయన దురదృష్టం ఏంటంటే, గత 4, 5 సంవత్సరాల నుంచి సరైనటువంటి పంట చేతికి రావట్లేదు. వచ్చినటువంటి పంటకు సరైనటువంటి ధర గూడా ఉండట్లేదు. అప్పుల పాలైపోయిండు. ఇబ్బందులు పడుతున్నారు ఆ ఫ్యామిలీ అంతా గూడా. ఇంతలో మార్చ్, ఏప్రిల్ మంత్ వచ్చింది. ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళంతా గూడా మనకు జనరల్‌గా మార్చి, ఏప్రిల్ మంత్ రాగానే ఉగాది ఫెస్టివల్ వస్తుంది. ఈ ఉగాది ఫెస్టివల్ ముఖ్యంగా ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగగా మనం చెప్పుకుంటాం. సో, ఆ రోజు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఎవరి పేరు మీద బావుందో, ఎవరి ఇన్‌కమ్ ఎంత, ఎవరి ఎక్స్‌పెండిచర్ ఖర్చులెంత, ఇలాంటివన్నీ గూడా ఆయా బ్రాహ్మణోత్తములను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ గ్రామంలో గూడా ఈ రైతు ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణోత్తముని దగ్గరికి అందరూ వెళ్లారు. ఊరంతా వెళ్లారు. వెళ్ళి వాళ్ళ పంచాంగాలు ఎవరి మీద బాగుంది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికి బాగుంది అని చెప్పేసి అందరూ తెలుసుకున్నారు. అయితే విలేజ్‌లో ఉండేటువంటి ముఖ్యంగా ఈ రైతు కుటుంబాల్లో ఉండేటువంటి ఒక ఆచారం ఏంటంటే, తెల్లవారి అంటే ఉగాది తెల్లారి దాన్ని కొత్త సాల్ అంటారు యాక్చువల్‌గా. సో, అంటే కొత్త సంవత్సరం అప్పుడే స్టార్ట్ అవుతుంది. వ్యవసాయదారులు ముఖ్యంగా ఆ ఉగాది తెల్లారి రోజున ఎవరి పేరు మీదనైతే బాగుంటుందో వాళ్ళందరూ ఆయా వాళ్ళ పొలాలలోకి లేదా చేనులోకెళ్ళి వీలైనటువంటి వాళ్ళు అందులో ఉండేటువంటి చెట్లను కొట్టేస్తారు. అంటే ఒక పని స్టార్ట్ చేస్తారు. కొత్త సంవత్సరం కాబట్టి కొత్త పనులను స్టార్ట్ చేస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే ఎవరి పేరు మీదనైతే బావుందో వాళ్ళెళ్ళి ఆయా పనులు చేసొస్తారు. ఈ రైతు యొక్క భార్య గూడా ఆ రైతును రిక్వెస్ట్ చేస్తున్నది ఏమండి, మనకు గత 4, 5 సంవత్సరాల నుంచి సరైనటువంటి పంట రావట్లేదు. సరైనటువంటి ధర రావట్లేదు. ఎందుకైనా మంచిది ఊరంతా మన ఊళ్ళో ఉండేటువంటి ఆ బ్రాహ్మణుల దగ్గరికెళ్ళి వాళ్ళు పంచాంగం చూయించుకొని వస్తున్నారు గదా! నువ్వు గూడా వెళ్ళు. ఎందుకైనా మంచిది గదా! నువ్వు ఒక్కడివే ఉన్నవా? ఊరంతా ఎళ్ళినప్పుడు నువ్వు చాలా తెలివికల్లోడివా? నువ్వు ఒక్కడివేనా? అంటూ వాళ్ళ భార్య కొంచెం కోపంతో అనేసరికి, సరే వెళ్ళాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఊరందరూ వచ్చిండ్రు. చూయించుకున్నారు. పంచాంగాన్ని చూయించుకున్నారు. ఎవరి పేరు మీద బావుందో తెలుసుకున్నారు. ఎక్కడోళ్ళక్కడ ఎళ్ళిపోయిండ్రు. ఎళ్ళిపోయిన తర్వాత ఈ రైతు ఆ బ్రాహ్మణోత్తముని దగ్గరికొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అటునుంచి దూరం నుంచి వచ్చేటువంటి ఆ రైతుల్ని బ్రాహ్మణుడు చూసి అనుకుంటాడట, అబ్బా! ఎన్ని సంవత్సరాలకి ఈ రైతు నా ఇంటి గడప దొక్కబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరికి ఒక పంచాంగానికి రాలే, ఒక పెళ్ళికి రాలే, ఏ ముహూర్తానికి గూడా వీడు నా దగ్గరికి రాలే. ఇవాళ వస్తున్నాడు, రాని చూద్దాం ఏమడుగుతాడు అని చెప్పేసి బ్రాహ్మణుడు అనుకున్నాడు. ఈ రైతు మెల్లగా బ్రాహ్మణుడి దగ్గరికొచ్చిండు. అయ్యా! అయ్యగారు, నా పేరు మీద ఎట్లుందో చూడండి. మరి రేపు కొత్త సంవత్సరం గదా! కొత్త సాలు జేయాలి. ఏం జేయాలో చెప్పండి అని చెప్పి అనగానే, ఆ బ్రాహ్మణుడు కాసేపు ఆలోచించి, ఇన్ని సంవత్సరాలుగా నా ఇంటికి రాలేదు గదా! చూస్తా. నీ పేరు మీద ఎట్లుందో నేను చూస్తా. నీకు మంచి ముహూర్తం చెప్తానా అని అనుకున్నాడు. అనుకోని ఒకసారి పంచాంగాన్ని తిరిగేశారు. ఈయన పేరు మీద ఎట్లా ఉందో, ఈ రైతు పేరు మీద ఎట్లా ఉందో అని చెప్పేసి ఆ పంచాంగాన్ని తిరిగేస్తే, ఆ పంచాంగంలో ఏముందంటే, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకి ఈ రైతు గనక తన చెలకలోకి లేదా తన చేనులోకి వెళ్ళి నాగలి దున్నినా, లేదా చెట్లు కొట్టినా, కొత్త సాల్ చేసినా ఆయనకు అద్భుతమైనటువంటి పంట ఉన్నట్టుగా ఆ పంచాంగంలో ఉంటది. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, అబ్బా! ఇన్ని సంవత్సరాలుగా నీకు పంట లేదు. ఇప్పుడు మంచి పంట రాబోతుంది. కాబట్టి నేను మంచి ముహూర్తం పెట్టానురా. ఎందుకంటే నీ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఆదాయం గూడా నాకు రాలే. నీ చేనులో పండినటువంటి ఒక పిడికెడు గింజలు గూడా తీసుకొచ్చి నాకివ్వలే. నేను మంచి ముహూర్తం పెడతానా అనుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అందరి బ్రాహ్మణులు ఇట్లనే ఉంటారని కాదు. ఇది ఒక కథ కాబట్టి ఇలా అనాల్సొచ్చింది. సో, ఆ
బ్రాహ్మణుడు అలా అనుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఒక దుర్ముహూర్తాన్ని వెతుకుతున్నాడు. ఈ రైతుకు మంచి ముహూర్తం నీకు చెప్పను. నేను ఒక దుర్ముహూర్తాన్ని చెప్తాను అనుకోని, ఆ దుర్ముహూర్తం కోసం వెతికి, వెతికి, వెతికి అత్యంత దరిద్రమైనటువంటి, అత్యంత చెడు దుష్ఫలితాలను ఇచ్చేటువంటి ఒక ముహూర్తాన్ని చూశాడు. ఎప్పుడు అంటే దాదాపు ఎగ్జాంపుల్‌గా 11-1 లోపు. అంటే 11, 12, 1 ఈ లోపు ఉండేటువంటి ముహూర్తం అంతా కూడా ఈయన పేరు మీద అది దుర్ముహూర్తంగా ఉంది. అప్పుడు చెప్తున్నాడు రైతుకి, చూడయ్యా రైతు, నువ్వు 11-1 లోపు నీ చేనులోకెళ్ళి నాగడి గట్టి నువ్వు దున్నితివా, అద్భుతమైనటువంటి పంట నీకొస్తది పో అని చెప్పేసి ఆ రైతుకు చెప్పి ఆ రైతును పంపిస్తాడు ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు. సో, అప్పుడు ఆ రైతు అనుకున్నాడు, సరే ఈ రైతే కాదు ఎవరమైనా బ్రాహ్మణులు ఏ విషయం చెప్పినా, ఏ ముహూర్తం పెట్టినా మనం అది నిజమే అనుకుంటాం, నమ్ముతాం గూడా. సో, ఈ బ్రాహ్మణుడు పెట్టినటువంటి ముహూర్తాన్ని శిరస వహించినటువంటి రైతు ఇంటికొచ్చి తన భార్యకి చెప్పాడు. ఏమే, రేపు మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 లోపు మంచి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తంలో మనం వెళ్ళి నాగడి కట్టాల్సిందే. తొందరగా రెడీ కావాలి మార్నింగ్ లేసి అని చెప్పేసి ఆ భార్యకి చెప్పి తెల్లారి లేసిండ్రు. ఇక ఆ 11, 11:30కు మనం చేన్ల కాడికి పోదాం అనుకున్నారు. లేసి తయారై స్నానాలు గిట్ల చేసుకొని మొత్తం రెడీ చేసుకొని ఆ చేను దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనరల్‌గా ఆయనకుండేటువంటి ఎడ్లు అంటాం మనం, ఎద్దులు. ఎడ్లు ఏంటంటే ఆయనకు ఎడ్లు కాదు, ఉన్నవి 2 దున్నలు లేదా దున్నపోతులు. ఆడవాటిని బర్లు అంటాం, మగవాటిని దున్నపోతులు అంటాం. అయితే ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు ఎడ్లతో పాటు దున్నలు కూడా నాగడి కట్టి దున్నేటువంటి వాళ్ళు రైతులు. జనరల్‌గా విలేజ్‌లో మనకు బాగా తెలుస్తుంది. విలేజ్‌లో ఉండేటువంటి వాళ్ళకు బాగా తెలుసు. సో, దున్నలను కట్టి కూడా వ్యవసాయం చేసినటువంటి సందర్భాలున్నాయి. ఆ దున్నలను తీసుకున్నాడు. నాగడిని కొడారేసుకున్నాడు. విలేజ్ వాళ్ళకి తెలుసు కొడారి అంటే. కొడారేసుకొని ఆ చెరువు గట్టు మీద నుంచి తన చేనులోకి వెళ్తున్నాడు. అది మార్చ్, ఏప్రిల్ మంత్. ఆ మంత్‌లో ఎండలు బాగుంటాయి. మనకు తెలుసు బర్రెలు కావచ్చు, దున్నలు కావచ్చు, నీళ్లు గనుక కనబడితే అవి వెళ్ళే నీళ్ళలోనే పడుకుంటాయి. సో, కట్ట మీద నుంచి వెళ్తూ ఉంటే, ఆ చెరువు గట్టు మీద నుంచి వెళ్తూ ఉంటే, ఆ నీళ్లను చూసినటువంటి ఆ 2 దున్నలు అటొక్కటి, ఇటొక్కటి మొత్తం తెంపుకొని వెళ్ళి ఆ నీళ్ళలో పడిపోయినాయి. నీళ్ళలో పోయి ఆ నీళ్ళలో ఈదుకుంటూ నీళ్ళలో పడుకున్నాయి. పాపం ఈ రైతు ఇబ్బంది పడుతూ అటు తిరిగి, ఇటు తిరిగి బర్రెలను ఆ దున్నలను అటు కొడితే ఇటెళ్తున్నాయి, ఇటు కొడితే అటెళ్తున్నాయి. అందులో నుంచి బిల్కుల్ రావట్లేదు. నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అటెళ్తున్నాడు, ఇటెళ్తున్నాడు, దాన్ని ఇటు కొడుతున్నాడు, దీన్ని ఇటు కొడుతున్నాడు, అది ఇటెళ్తున్నది, ఇది అటెళ్తున్నది, ఆగమాగం చేస్తున్నది. పాపం చెరువంతా దింపిస్తున్నాయి గానీ, ఆ రైతును అవి మాత్రం బయటికి రాలే. చివరగా తిరిగి, 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 తిరిగి చివరగా ఆ బర్రెలను ఆ దున్నలను బయటికి తీసుకొనొచ్చి, ఆ నాగలి కట్టుకున్నాడు. అయితే చేనులోకొచ్చిండు, చిలకలోకొచ్చిండు. చిలకలోకొచ్చిన తర్వాత నాగడి గట్టి దున్నేటువంటి సమయానికి ఈ దుర్ముహూర్తమంతా అంటే దాదాపు 2, 3 గంటల పాటు రైతుని ఇబ్బంది పెట్టి, చివరికి గట్టు మీదకొచ్చి ఆ చేనులోకి వచ్చేసరికి కరెక్ట్‌గా ఏ మంచి ముహూర్తం అయితే ఈయన పేరు మీద ఉందో, ఆ మంచి ముహూర్తం 1 ఇక ఆయన నాగలి గట్టి దున్నడం స్టార్ట్ చేశాడు. అంటే తనకు ఏ మంచి ముహూర్తం అయితే ఉందో, ఆ మంచి ముహూర్తంలో తను స్టార్ట్ చేసి నాగలి దున్నడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అతనికి అదృష్టం కలిసొచ్చింది. మంచి పంట కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఏదైతే దక్కాలో అది మనకు దక్కే తీరుతుంది. ఎవరెన్ని చేసినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత హాని చేయాలని తలంచినా, మనకు దక్కేది మనకే దక్కుతుంది. మనకు రానిది ఎట్టి పరిస్థితిలో రాదు. కాబట్టి మన మీద మనకు నమ్మకం ఉండాలి. చేస్తామనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పడానికి ఇదొక కథగా మనం చెప్పొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.